స్తుతింతును యేసయ్యా మనసారా నిన్ను స్తుతింతును యేసయ్యా మనసారా నిన్ను నా తల్లిదండ్రులు నన్ను మరచిన నాకున్న వారే నన్ను విడచిన నా తల్లిదండ్రులు నన్ను మరచిన నాకున్న వారే నన్ను విడచిన నన్ను నీవు మరువాలెసయ్యా నన్ను నీవు మరువాలెసయ్యా కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన నీరుణమే తీరునా కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన నీరుణమే తీరునా స్తుతింతును యేసయ్యా నా మనసారా నిన్ను స్తుతింతును యేసయ్యా నా మనసారా నిన్ను కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన నీరుణమే తీరునా అందరూ కూడా కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన నీరుణమే తీరునా స్తుతింతును యేసయ్యా మనసారా నిన్ను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రాజా, మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రభా. ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా, వాద్యాల ద్వారా, ఉత్తర పద్ధతుల ద్వారా, అలాగే ప్రభా ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రభా. ఇదిగో మా ప్రభా, కొద్ది మాటలు మేము ధ్యానము చేస్తూ ఉండగా ఆ నోరుని బోరుగా వాడుకోండి. ఈ శిలువ కేంద్రంలో నన్ను మరుగుపరుచుకోండి ప్రభా. తెలుగు తక్కువ వాడను, జ్ఞానము లేని బట్టి వాడను, విద్య లేని పామరును మా ప్రభా. ఎలాగో బోధించాలో తెలుగు బట్టి మూర్ఖుడను మా ప్రభా. ఇదిగోని పక్షముగా నేను మాట్లాడుతుండగా ప్రభా, ఈ తెలుగు తక్కువ వాడిని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకంటూ ఏమి తెలియదయ్యా. ఇదిగోని పక్షముగా నేను నిలబడుతూ ఉన్నాను. నా యొక్క ఒంటిలో ఉన్న నా యొక్క అవయవంలో ఉన్న ప్రభా, ప్రతి యొక్క అవయవం మా ప్రభా నీ యొక్క రక్తము చేత నన్ను కడగండి. నీ యొక్క ప్రశస్తమైన రక్తము చేత నన్ను కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను కూడా ఒక సువర్ణంగా మార్చని ప్రభా. నీ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభా నువ్వు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదిగో రావాల్సిన బిడ్డలు కూడా అయా ఎందుకు నిమిత్తము రాలేకపోయారు. మరొక సమయాన్ని ప్రభా, మరొక తరుణము మా ప్రభా వారందరికీ కూడా మీరు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రాలు కూడి వచ్చిన మరి బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏమండి, ఆయన ఆ కలవరి సిలువలోనికి వెళ్ళక మునుపు ఆ సిలువలో నీ కొరకు నీ వైపు చూపిన ప్రేమ. ఏమండి, ఆ కలవరి సిలువలో నీ వైపు చూచిన ప్రేమ, ఆ ప్రేమను బట్టి మనము ఈ రోజున ఎలా ఉండగలుగుతూ ఉన్నాం?
సజీవులుగా ఉండగలుగుతూ ఉన్నాం. మనము సజీవ రెక్కలో ఆయన యొక్క రెక్కల చాటును మనము భద్రపరచగలుగుతూ ఉన్నాం. ఆయన యొక్క ప్రేమ వలన మనము జీవించగలుగుతూ ఉన్నాం. ఎందుకనయ్యంటే మనము కూడా తెలుసుకోవలసిన సత్యము ఏమిటయ్యా అంటే, ఆయన ఆ యొక్క శుభ శుక్రవారం ముందు ఏమంటే ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోనికి వెళ్ళాడు. యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యెరూషలేమును సందర్శించినప్పుడు ఏమండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమండి హోసన్నా జయము, హోసన్నా అని జయము అనే ధ్వజములతో ఏం చేశారు? దేవుని స్మరించారు. దేవునికి స్తోత్ర. దేవుని స్మరిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకనయ్యంటే ఆయన యొక్క ప్రేమలో ఏముందయ్యంటే స్వార్థము లేదు. ఏమి లేదమ్మా? ఆయన యొక్క ప్రేమలో స్వార్థము లేదు. ఆయన యొక్క ప్రేమలో ఏమంటే స్వార్థము లేకుండా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపముల నిమిత్తమై ఆయనే ఒక పాపిగా మార్చబడి నీ కొరకు నా కొరకు ఆయన కలవరు సిలువని కొరకు ఏం చేశాడు? రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు ఏం ఖర్చడమా? రక్తమును చిందించాడు. రక్తమును చిందించడాన్ని బట్టి నీకు ఏమొచ్చిందంటే పాప విమోచన వచ్చింది. పాప విమోచన వచ్చింది. అందుకనే అంటాడు ఏమంటే యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఏమండి ఎవరి మీద వేసుకున్నాడండి? ఆయన మీద మోపబడింది. ఆయన మీద మోపబడి మనము మోయవలసిన పాప భారమంతా కూడా ఎవరి మీద మోసుకున్నాడంటే ఆయన మోసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకని అంటాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనము చూచుకున్నట్లయితే అక్కడ వాక్యము మనతో మాట్లాడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా? ఎందుకనంటే వాక్యమే చెప్తుంది. ఏమంటే ఒక సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఏమంటే భార్యను ప్రేమించి ఆ భార్యని ఏం చేశాడంటే ముక్కలుగా నరికి ఏం చేశాడు? రైస్ కుక్కర్ లో ఆ యొక్క ముక్కలను ఉడకబెట్టేసి అంటే ఆ ఎముకలను కూడా ఏం చేశాడంటే తుత్త నీళ్లుగా చేసేసి ఏమంటే నామ రూపాలు లేకుండా మార్చివేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ప్రేమ అంటే ఆయన యొక్క ప్రేమంట మనలను ఏం చేసిందంటే పాపల కొరకు ఆయన మన కొరకు ఏం చేశాడు? చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఏమండి ఇలాగే చెప్పుకోవచ్చు. ఒక అంటే భార్య ఉన్నదంట, భర్త అంట నిద్రించిన సమయంలో ఏమండి అతను అతమార్చడానికి ఏమంటే చుట్టుపట్టుకున్నట్ట ఏమండి మాడి మీద ఒక దెబ్బ కొట్టిందట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఏమండి మనము ప్రేమ మన ప్రేమ ఎలాగొట్టుదయ్యా అంటే ఏమండి ఎలాగొట్టు చెప్పండి. మన ప్రేమ ఎలాగొట్టుది? ఏమండి మన ప్రేమ ఏమండి మనుషులను చంపే విధముగా ఉంటుంది. కానీ ఆయన యొక్క ప్రేమ అంట క్రీస్తు మన కొరకు ఏమి కార్చాడు?
ఏం వచ్చాడు? మన కొరకు చనిపోయాడు, మన కొరకు ఆయన కలువరి సిలువలో నీ కొరకు రక్తమును చిందించాడనే సత్యమును కనుక నువ్వు తెలుసుకుంటే ఏమంటే ఆయన యొక్క ప్రేమను విడిచిపెట్టి వెళ్ళే వారంగా ఉండము. ఎందుకనంటే ఆయన యొక్క ప్రేమ నీలో ఉండాలి. ఆయన